ఆరోగ్య ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మనం మానవుడు శాకాహార మాంసాహార అనేది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేకపోయారు. పుళ్ళు సింహాలు అవి వాటిని చూసుకుంటే అవి మాంసాహారులు, పశువులు శాకాహారులు. ఆవులకి మనం బిర్యానీ వండి చక్కగా తీసుకెళ్ళి పెట్టండి తింటాయేమో. అవి గడ్డి తప్ప మీరు చికెన్ బిర్యానీ పెట్టినా, చికెన్ ఫ్రైడ్ రైస్ పెట్టినా అసలు ఎట్లు పరిస్థితుల్లో ముట్టుకో. పుల్లుకి సింహాలకి బూర్లు గారెలు పంచపక్ష పరమన్నాలు తీసుకెళ్ళి పెట్టండి, అవి తింటాయేమో. అవి కేవలం ఒక మాంసం తప్ప ఏది కూడా ముట్టుకో. కానీ మనం అవి తినేస్తాం, ఇవి తినేస్తాం. మన శరీరంలోని మన జీర్ణశయం దేనికి అరుగుదల దేనివల్ల అయితే మనకి నాన్ వెజ్ అరుగుతుందా లేదంటే కాయగూరలు అరుగుతాయా అనేది మనకి ఎవరికీ తెలియదు. ఒక పాల విషయానికి వస్తే చూడండి, ఆ పాలు మనకి అరగవన్న విషయం మనకు తెలియదు, కానీ ఏదో తాగేస్తూ ఉంటాం. అలాగే ఈ ఆహారం కూడా పుల్లుకేమో మాంసాహారం, పశువులకి శాకాహారం. మనది ఏ ఆహారం అనకుండా ఆయా ఆహారం ఈ ఆహారం అని అనుకోకుండా మనం తిని విపరీతంగా శరీరం అంతా పాడు చేసేసుకొని ఆరోగ్యం పూర్తిగా పాడు చేసేసుకుంటున్నాం. ఇవి పుల్లు సింహాలు ఉన్నాయంటే ఒక్కసారి ఏటాడతాయి. ఏటాడి కడుపు నిండా 20-25 కేజీలు మాంసం తినేస్తాయి. తినేసి మనశ్శాంతిగా పడుకుంటాయి. మళ్ళీ 5-6 రోజుల వరకు మాంసం మొఖం చూడవు. పూర్తిగా కడుపు ఖాళీ అయిపోయిన తర్వాత ఆహారం గురించి ఏటాడటం మొదలెడతాయి. వేట అంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదా. చాలా స్పీడ్గా పరిగెట్టి దాని ఆహారం అయ్యే జంతువుని పట్టుకొని ఆ జంతువు దొరికే వరకు కూడా ఈ కడుపు మార్చుకుంటూనే ఉండాలి, తప్పదు. ఆ జంతువు దొరికిన తర్వాత దాన్ని చంపుకొని తినాలి, అది దాని ఆహారం. అలాగే పశువులు ఉన్నాయంటే గడ్డి, ఒట్టి ఎండుగడ్డి, పచ్చిగడ్డి, ఇదే ఆహారం వాటిదే. ఈ ఆహారం అవి అయ్యే తింటాయి, వేరే ఏ తినవు. అయితే ఎప్పుడైనా అనారోగ్యం పాలకి గురి అయి ఉంటే పశువులు మేత అనేది తినవు. ఎప్పుడైనా మీరు గమనించవచ్చట్లే. ఒళ్ళు కొంచెం వేడిగా ఉంటే మళ్ళీ జ్వరం తగ్గే వరకు మీరు ఎంత బంగారం లాంటి గడ్డి వేసినా, హార్లిక్స్ కలిపి కుడిచిపెట్టినా ఎట్టు పరిస్థితిలో కూడా ముట్టుకోవు. వాటి శరీరం వేడి తగ్గి, ఆ ఉష్ణోగ్రత తగ్గి, ఆ జ్వరం తగ్గే వరకు
ఆ ఒళ్ళొప్పులు తగ్గే వరకు కూడా ఎట్టి పరిస్థితులను కూడా అసలు ముట్టుకోమంటే ముట్టుకో. దాని శరీరంలో మెకానిజం అనేది ఉంది. అందుగురించి ఆ రిపేర్ అనేది అది చేసుకుంటుంది. ఆ ఒళ్ళు వేడి ఎందుకు వచ్చింది? దానికి ఆహారం మోతాదు ఎక్కువైనప్పుడు అది అరగని సమయంలో లోపల ఉన్న మిషనరీయా కొంచెం స్పీడ్గా స్పందించడంలోని శరీరం వీటెక్కిద్ది. ఆ వీటెక్కితే అప్పుడు ఏమవుతుందంటే జ్వరంగా ఒళ్ళు పైన వేడిగా వస్తుంది, కాలినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ పశువులు ఏం చేస్తాయంటే ఇంకా శరీరం వీటెక్కింది, మనం నోరుని ఆఫ్ చేసేయాలి, అది మెకానిజం చేసుకుంటుంది. మెకానిజం చేసుకున్నప్పుడు మనం ఏమీ కూడా మళ్ళీ దాని మీద లోడ్ వేయకూడదు, లోడ్ వేసామంటే అది ఇబ్బంది పడద్దని ఏమీ తెలియన పశువులు నోరు కట్టేసుకొని పడుకుంటాయి. అన్నీ తెలిసిన మనం సాయంకాలం కొంచెం ఒళ్ళు కాలినట్టు కానీ జ్వరం కానీ వచ్చినట్లయితే మనం ఏం చేస్తామండి? 2 ఇడ్లీ కానీ, ఒక నాన్ రొట్టె కానీ, ఒక గ్లాసుడు పాలు కానీ, రస్కులు కానీ, ఇవన్నీ ఒకటికొకటి లోడ్ వేసేసి మనం జ్వరం వచ్చిన మానకుండా తినేస్తాం. తినేసేటప్పటికి నైట్ చూసుకుంటే 40-35 డిగ్రీలు జ్వరం ఉన్నట్లయితే తెల్లారేపటికి 120 చూపిస్తుంది. అది చూపించినప్పుడు డాక్టర్ గారిని రమ్మంటే ఆయన వచ్చి నీకు 120 జ్వరం ఉంది, 2 ఇంజక్షన్లు చేస్తానని 2 ఇంజక్షన్లు చేస్తాం, ఒక 4-5 ట్యాబ్లెట్లు రాసేస్తాం, మీరు నేను చెప్పే వరకు భోంచేయకండి, భోంచేస్తే మళ్ళీ జ్వరం తగ్గదు, జ్వరం వచ్చేస్తుంది అని ఆ డాక్టర్ ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు మనం మన శరీరాన్ని ఉపవాసం పెడతాం. ఉపవాసం పెట్టినప్పుడు ఈ మెకానిజం ఎప్పుడైతే లోపల చేసుకుందో పూర్తిగా ఆ జ్వరం తగ్గిపోతుంది. మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. మీరు ఉపవాసం పెట్టడం వల్ల జ్వరం తగ్గిందా, లేదంటే కేవలం ఆయన ఇంజక్షన్ చేయటం వల్ల, ట్యాబ్లెట్లు వేయటం వల్ల జ్వరం తగ్గిందా అనేది మీరు గమనించండి. నిన్న నైటు జ్వరం వచ్చినట్టు లైట్గా ఉన్నప్పుడు మీరు ఇదే రకంగా ఉపవాసం బాడీని పెట్టినట్లయితే తెల్లారేపటి తగ్గిపోయేది. ఇప్పుడు డబ్బులు వేస్ట్, అలాగే ఇంజక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది, ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ఆయన ఉపవాసం చెప్తే మనం ఉపవాసం పెట్టాలి బాడీని. ఈ ఉపవాసం వల్లే మన శరీరం ఎప్పుడైతే మెకానిజం చేసుకుందో క్లీన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు బాడీ ఎప్పుడైతే వీటి వస్తుందో ఆ వీడి చల్లారే వరకు ఏమి తిన్నట్లయితే మీకు జ్వరం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఇదే. నోరు లేని మూగజీవాలకున్న తెలివితేటలు కూడా మనకు లేవు. తెలివి ఎక్కువైపోయి అవి ఇవి అనకుండా తిని తాగి ఆరోగ్యం పూర్తిగా మనం పాడు చేసేసుకుంటున్నాము. వాటికి ఏమీ తెలియదు కాబట్టి వాటి దగ్గర డబ్బులు కూడా లేవు, మన దగ్గర డబ్బు ఉంది. అందుగురించే అవి ఏమీ కొనుక్కోలేక ఏమీ తినలేక ఉపవాసం పెట్టి ఆరోగ్యం బాగు చేసుకుంటున్నాయి. మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి అన్నీ కొనుక్కొని మనం తినేసి ఆరోగ్యం పాడు చేసేసుకుంటున్నాం. ఇక నుంచి అయినా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది దాని గురించి మీరు ఆలోచించండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా కొత్త రకంగా వీడియోలు ఏమైనా చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను చేస్తాను. అందరికీ నమస్కారం.